నేనేమిటమ్మా మల్లిక. ఏం చేస్తుంది? ఎక్కడి నుంచి వస్తున్నావు నాన్న? మల్లవరం. ఎక్కడది? రెండు చింతల దగ్గర. అప్ అండ్ డౌన్ చేస్తావు నాన్న? హాస్టల్లోనే ఉంటావు. ఎలా ఉంది నాన్న మరి ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత? ఏ విధంగా నాన్న? ఎడ్యుకేషన్ పరంగా, అగ్రికల్చర్ పరంగా అంత బాగుంది. పేదవాళ్ళకి ఇల్లు స్థలాలు ఇస్తారు, చాలా బాగుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ చేయట్లేదు అనేసి అంటున్నారు కదా? డెవలప్మెంట్ చేస్తున్నారు ఎడ్యుకేషన్ పరంగా. ఏం డెవలప్ చేస్తున్నారు? ఫుడ్, మీల్స్, మళ్ళీ డిజిటల్ క్లాస్ రూమ్స్లోనే డిజిటల్ అంత బాగానే చేస్తున్నారు. కాదు మస్తు కాలేజెస్లో అసలు బాగుండట్లేదు, స్టడీ ఫెసిలిటీస్ ఉండట్లేదు, మినిమం ఫెసిలిటీస్ కూడా ఉండట్లేదు అనేసి అంటున్నారు కదా? అలాగేం లేదన్న, అంత బాగానే ఉంది. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ అమ్మఒడి స్కీమ్ పెట్టారు కదా, ఆ స్కీమ్ వస్తేనే కాలేజెస్కి వస్తున్నారు, స్కూల్స్కి వస్తున్నారు, అది రాకపోతే రావట్లేదు అనేసి అంటున్నారు. అది రాకపోతే ఎందుకు రావట్లేదు? వాళ్ళు పేదోళ్ళు కాబట్టి రావట్లేదు అన్న, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి. అమ్మఒడి డబ్బులు వేస్తున్నారు కాబట్టి వస్తున్నారు, డబ్బులు ఉంది కాబట్టి చదివించుకోవడానికి. అంత అమ్మఒడి చాలా హెల్ప్ పడుతుంది అన్న పేదవాళ్ళ పిల్లలకి చదివించుకోవడానికి. అందుకని అమ్మఒడి అయితే చాలా ఇష్టం. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్కి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి తేడా ఏంటి? చంద్రబాబు నాయుడు అయితే అగ్రికల్చర్ పరంగా ఆయన చూసుకుంటారని, నేనైతే ఎడ్యుకేషన్ పరంగా ఎక్కువ స్టూడెంట్స్కి మెయిన్ పర్పస్ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి. ఈయన కూడా అగ్రికల్చర్ చూసుకుంటారు, బట్ స్టూడెంట్స్ మంచి వేలో ట్రావెల్ చేస్తారు. మరి ఇప్పుడు చాలా పార్టీలు వచ్చాయి ఆంధ్రాలోకి, కాంగ్రెస్ వచ్చింది, జనసేన, సమ్ అదర్ పార్టీస్ ఉన్నాయి కదా, బీజేపీ ఎక్సెట్రా ఉన్నాయి. ఆ పార్టీలన్నింటిలో ఏ పార్టీ వస్తే సార్ స్టూడెంట్స్కి బాగుంటుందంటే? జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే రావాలి. ఎందుకని? బాగా అంటే స్టూడెంట్స్కి మంచి ఎడ్యుకేషన్ వచ్చేది కాదు, ఆయన బాగా చదివిస్తారు పిల్లల్ని. ఓకే, జగన్ గారే రావాలి.